హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుందండి. విఆర్ఓ జాబ్ నోటిఫికేషన్కి 10,954 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సొంత గ్రామంలోనే మనం ఉద్యోగం కొట్టచ్చు. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే మీరు జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టచ్చు అని గ్యారంటీగా చెప్పగలను. అర్హత సెలక్షన్లో భారీ మార్పులు అయితే చేశారండి. ఇంటర్ పాస్ అయ్యంటే సరిపోతుందని, మరికొందరు డిగ్రీ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే పాత విఆర్ఓలకు సంబంధించిన డీటెయిల్స్ మరియు మిగతా విషయాలన్నీ ఈ నోటిఫికేషన్లో తెలుసుకుందాము. అలాగే ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా యొక్క కొత్త అప్డేట్స్ అన్నీ ముందుగానే తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లకు వెళ్ళబోయే ముందు 10th మెమోతో అటెండర్ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ దీని గురించి మనం నోటిఫికేషన్లో రెడీ చేశాము. తెలుగు వచ్చి ఉండాలండి. ఎగ్జామ్స్ అయితే ఏవి ఉండదు. వయసు, అర్హత, ఎంపిక విధానం, దాదాపు 30,000 జీతంతో అయితే మనం ఈ జాబ్ అయితే అటెండర్ జాబ్స్ అయితే ఉన్నాయి. దీని డీటెయిల్స్ మొత్తం మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, పైన స్క్రోలింగ్లో కూడా ఇస్తున్నాను. ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. విఆర్ఓ నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నట్టయితే ఈరోజు విఆర్ఓ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ఆధారంగా అయితే ఎంపిక చేస్తారండి. ఇక సిలబస్ అనేది మీరు ముందుగానే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. యాటిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అయితే వీటి గురించి అయితే అడుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్లో మనం పాస్ అయినట్టయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అంతే, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఏది ఉండదు. ఇక్కడ శాలరీ విషయానికి వచ్చినట్టయితే విఆర్ఓలకు నెలకు 35,000 వరకు అయితే జీతం అయితే పొందొచ్చండి. అంటే దాదాపు అలవెన్సెస్ కూడా అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ ఉంటాయి కాబట్టి దాదాపు మనకు 45,000 వరకు అయితే జీతం అయితే పొందొచ్చు. అలాగే విఆర్ఏలకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే వాటికి కూడా సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామినేషన్, సేమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. అలాగే నెలకు దాదాపు శాలరీ విషయాన్ని చూసుకున్నట్టయితే 20,000 వరకు అయితే వస్తుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అలవెన్సెస్, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏలు అన్నీ కలుపుకొని మనకైతే శాలరీ అయితే వస్తుంది. సో విఆర్ఓ మరియు విఆర్ఏ ఉద్యోగాలకు కనీసం విద్యార్హత చూసుకున్నట్టయితే ఇంటర్ లేదా డిగ్రీ ఉంటుందండి. అంటే వీటిలో ఇంకా ఏది కన్ఫర్మ్ చేయలేదు, మనకు అప్డేట్ రావాల్సి ఉంది. ఈ 2-3 రోజులలో వచ్చేస్తుంది. సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయొచ్చు. ఎంపిక ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి అని చూసుకుంటే రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. జీతం గురించి ఇంతకుముందు తెలుసుకున్నట్టయితే విఆర్ఓకి వచ్చేసి 35,000, విఆర్ఏకి వచ్చేసి 20,000 అండి. దరఖాస్తు మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలండి. ఎటువంటి ఆఫ్లైన్ అనేది అప్లికేషన్స్ అని ఏవి ఉండవు. ఇక్కడ మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే దాదాపు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వేకెన్సీస్ అండి. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అండి. అంటే ఇది ఇండియన్ సిటిజన్ కాకుండా ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి చెందిన వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి, అంటే తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి. అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకా రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇంకా మనకి అనౌన్స్మెంట్ చేయలేదు, తొందరలోనే చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. జాబ్ లొకేషన్ తెలంగాణ. ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tspsc.government.in మనకి ఈ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది మనకి ఆల్రెడీ మన ప్రభుత్వం మొత్తం అనౌన్స్మెంట్ చేసేసిందండి. అలాగే వీటి గురించి అప్డేట్స్ అనేది ఇంకా చాలా రావాల్సి ఉన్నాయండి. అంటే మార్పులు అయితే చేస్తున్నారు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి ఆల్రెడీ పాత విఆర్ఏలకి ప్రమోట్ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే కొత్త వాళ్ళకు కూడా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ 2 వేకెన్సీస్కి సంబంధించిన వివరాలు, ఎగ్జామినేషన్ మరియు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది టోటల్ 2 సబ్జెక్టులు ఉంటాయండి, 2 పేపర్స్. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 75 మార్క్స్, సెక్రటరియల్ అబిలిటీస్ వచ్చేసి 75 మార్క్స్ అండి. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 100 నుంచి 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టడానికి
మంచి అవకాశం అండి ఇది. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం. ఆల్రెడీ గ్రూప్ 1, 2, 3 రాసి ఉన్నాం కాబట్టి మన సొంత గ్రామంలో ఉద్యోగం కొడితే అది చాలా బాగుంటుంది. సో మీరు అప్లికేషన్ చేసుకొని జాబ్ కొడతారని అనుకుంటున్నాను. అలాగే మీరు ఏ డిస్టిక్ నుంచి అప్లై చేసుకోబోతున్నారు, అలాగే నా ఛానల్ చూసేవారు ఏ జిల్లా నుంచి చేస్తున్నవారో మీ యొక్క జిల్లాను అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారనేది కూడా మాకు తెలుస్తుంది, సబ్స్క్రైబర్స్ కన్నా అంది తెలిసిపోతుంది. అలాగే మీకు ఇంకేమైనా వీటి గురించి అప్డేట్ వచ్చినప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ మరియు వేకెన్సీస్ విధానం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ వాటి అప్లికేషన్ ఫీజు ఏంటి, వీటి శాలరీ ఏంటండి, పర్టికులర్గా బేసిక్గా స్టడీ సబ్జెక్ట్ ఏంటి చదువుకోవడానికి, వీటన్ని వివరాలు అయితే మీకు మెన్షన్ చేస్తాను. సో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలని వద్దనేది. మీ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. గుడ్ లక్ అండి.